హలో స్టూడెంట్స్. వెల్కమ్ టు ద స్పెషల్ ఇష్యూ. మనం ఈ వీడియోలో అయోధ్య రామ్ మందిర్ నిన్న మనకి భూమి పూజ జరిగింది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ అంటే అయోధ్య టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్, దానికి సంబంధించిన విశేషాలు డిస్కస్ చేసిన తర్వాత మనం ఈ వీడియోలో ఈ యొక్క బాబ్రీ మసీద్ కేస్, అయోధ్య బాబ్రీ మసీద్ కేస్, దాంతోపాటు బాబ్రీ మసీద్ డెమాలిషన్, దాని వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క పొలిటికల్ మోటివ్స్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. వీడియో మధ్యలో కొన్ని మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఐ మీన్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే, మరి ఈ యొక్క స్లైడ్లో మీరు చూస్తున్నట్టు ఇది మనకి ఈ యొక్క అయోధ్య టెంపుల్ ప్రపోజ్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, యాక్చువల్లీ దీన్ని మనం ఇప్పుడు ఫైనలైజ్ చేసింది కాదు స్టూడెంట్స్, దీని ఒక 30 years బ్యాక్ దీన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ టెంపుల్కి సంబంధించి నిన్న భూమి పూజన్ యొక్క గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ నిన్న జరిగింది స్టూడెంట్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ వీడియో టేకప్ చేయడం జరిగింది. మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దీనికి భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ యొక్క భూమి పూజ నిన్న ఇన్ ద సెన్స్ ఈ యొక్క వీడియో ఈరోజు చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ వెన్స్డే ఆఫ్ July 2020. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఈరోజు 6th కాబట్టి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది 5th of August 2020. ఇది మనకి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన దానికి కూడా 1 year. ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో ఈ యొక్క గంగా, రివర్ యమున, దాంతోపాటు వివిధ 11 ప్రదేశాల నుండి కూడా పవిత్రమైనటువంటి మట్టి జలాలను తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క భూమి పూజ అనేది 32 seconds జరిగింది స్టూడెంట్స్. ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్ అనేది. దెన్ ఈ యొక్క టెంపుల్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యొక్క టెంపుల్ ఏ నది ఒడ్డున ఉండబోతుంది స్టూడెంట్స్? సరయూ రివర్ బ్యాంక్, సరయూ నది ఒడ్డున ఉండబోతుంది. మరి టెంపుల్కు ఉన్నటువంటి ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 300 crores. ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్ ఈస్ 300 crores స్టూడెంట్స్, 300 crores. దెన్ ఇంకా ఈ టెంపుల్ చుట్టూ ఒక 20 acresలో ల్యాండ్ డెవలప్మెంట్కి అడిషనల్గా ఒక 1000 crores కూడా ఈ యొక్క అలొకేట్ చేయబోతున్నారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్, అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ పేరు ఏంటంటే రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ యొక్క ట్రస్ట్ నేము RJTKT ఈ ట్రస్ట్ నేమ్ అన్నమాట. వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళ ప్లాన్స్ చేంజ్ అవుతుంది తెలియదు. అదర్వైజ్ ఇయర్ 25th November నుండి 25th December ఇండియా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 కోట్ల ఫ్యామిలీస్ దగ్గర నుంచి కంట్రీ మొత్తం మీద కూడా డొనేషన్ ఈ యొక్క కలెక్ట్ చేయాలన్నటువంటి ప్లాన్లో వీళ్ళు ప్రకటించడం జరిగింది స్టూడెంట్స్. ఇప్పటివరకు మనం ఫౌండేషన్ ప్రోగ్రామ్ చూసాం, దెన్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం, దెన్ వీఆర్ గోయింగ్ టు చెక్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ చూసినట్టయితే కనుక ఈ యొక్క టెంపుల్ ప్రపోజ్డ్ హైట్ వచ్చేసేసి 160 feet స్టూడెంట్స్, 160 feet ప్రపోజ్డ్ హైట్ ఈస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టెంపుల్లో 5 domes ఉంటాయి, 5 domes. 1, దెన్ ప్రపోజ్డ్ మెయిన్ డోమ్స్ చెప్తున్నాను, 2, ప్రపోజ్డ్ డోమ్స్ 3, అండ్ this 4th one and 5th one. These are the main domes. ఇండియాలో ప్రధానమైనటువంటి హిందూ టెంపుల్లలో 5 domes ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది ఒకటి మాత్రమే. ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ టెంటేటివ్గా అప్రాక్సిమేట్గా 3 to 3.5 yearsలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీన్ని L&T వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. టెంపుల్ అండ్ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 67 acres. టెంపుల్ ప్రధానంగా మెయిన్గా కట్టేది 2.77 acres. దీని గురించే సుప్రీంకోర్టు యొక్క డిస్ప్యూట్లు కూడా దీని గురించే జరిగింది చాలా సంవత్సరాలుగా. ఈ యొక్క టెంపుల్ చుట్టూ
ఈ యొక్క ప్రధానమైనటువంటి రామ మందిరంతో పాటు ఈ యొక్క రామ మందిరం చుట్టూ సో రిమైనింగ్ టెంపుల్స్ కూడా లైక్ భరత్ మందిర్ దాంతోపాటు లక్ష్మణ్ మందిర్ అండ్ సీతా మందిర్ అండ్ గణేష్ మందిర్, దాంతోపాటు కథాకుంజ్ అంటే ఇక్కడ రామాయణ మహాభారత కథలు లాంటివి ప్రదర్శిస్తారనమాట. ఇవి కూడా ఈ యొక్క టెంపుల్ యొక్క సరౌండింగ్ ఈ యొక్క ఏరియాలో భాగం కాబోతున్న టెంపుల్ కాంప్లెక్స్లో ఇవి కూడా పార్ట్ అనమాట. దెన్ ఇంకా మీకు ఇక్కడ ఇంకా మనం ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేయాలంటే స్టూడెంట్స్, ఈ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ నేను మీకు చెప్పినట్టు 1989లోనే ఈ యొక్క డిజైన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఈ డిజైన్ని ఫైనలైజ్ చేసింది ఎవరంటే చంద్రకాంత్ సోంపూరా. సో ఈ డిజైన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో మనం చీఫ్ ఆర్కిటెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా అప్పుడైతే కనుక 1989లో ఈ డిజైన్ తీసుకున్నామో దాన్నే ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాకపోతే హైట్ మార్చడం జరిగింది. అప్పుడు 2 ఫ్లోర్స్తో ఉంటే కనుక ఇప్పుడు 3 ఫ్లోర్స్తోని టేకప్ చేస్తున్నారు. దాంతోపాటు ఇది సెస్మిక్ రెసిస్టెన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ రెక్టార్ స్కేల్ పైన భూకంపం ఒక 10 స్కేల్ వరకు వచ్చినా కూడా రెక్టార్ స్కేల్ పైన 10 వరకు తీవ్రత వచ్చినా కూడా ఈ యొక్క టెంపుల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. దెన్ ఈ టెంపుల్లో యూజ్ చేసేటటువంటి ఈ యొక్క స్టోన్ ఏదైతే ఉందో అది శాండ్ స్టోన్. మీకు జాగ్రఫీలో మీరు ఆబ్వియస్గా సెడిమెంటరీ రాక్ వినుంటారు. మీరు సెడిమెంటరీ రాక్ అంటే సో నెక్స్ట్ తెలుగులో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు స్టూడెంట్స్. ఈ యొక్క సెడిమెంటరీ రాక్ దీంతో యూజ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ పింక్ స్టోన్ అనమాట. పింక్ స్టోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇది మనం ఈ యొక్క రాజస్థాన్లోని బన్సీ పహదార్ ఏరియా నుండి ఈ యొక్క స్టోన్ని ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం అనమాట, తీసుకొస్తున్నాం మనం. నెక్స్ట్ ఈ టెంపుల్లో ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఈ టెంపుల్ కంప్లీట్గా కూడా స్టోన్తోనే బిల్డ్ అవుతుంది. దట్ మీన్స్ ఈ టెంపుల్లో ఎక్కడ కూడా ఐరన్ కానీ సిమెంట్ కానీ వాడట్లేదు. ఐరన్ ఆర్ సిమెంట్ దే ఆర్ నాట్ యూజింగ్. మీకు గుర్తుండాలి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి మొత్తం బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కూడా దేంతో యూజ్ చేశారు స్టూడెంట్స్? బర్న్డ్ బ్రిక్స్. ఇక్కడ కంప్లీట్గా స్టోన్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. దాంతోపాటు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏ స్టైల్లో ఉండబోతుందంటే నగరా స్టైల్. యాక్చువల్లీ హిమాలయాస్ నుండి వింధ్యా సాత్పురా వరకు మధ్యలో ఉన్నటువంటి అన్ని ఏరియాలు నార్త్ ఇండియాలో టెంపుల్ స్టైల్ అన్నీ ఎక్కువ కూడా నగరా స్టైల్లోనే ఉంటాయి. సౌత్ ఇండియాలో ద్రవిడ స్టైల్ ఉంటాయి. 2 మిక్సింగ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి వెసరా స్టైల్ ఉంటుంది. మరి యూపీఎస్సీలో కానీ గ్రూప్స్లో కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని చదువుతుంటాం. నగరా స్టైల్, ద్రవిడ స్టైల్, వెసరా స్టైల్. దిస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టెంపుల్ కట్టిన తర్వాత ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా రికార్డు ఎక్కబోతుంది. మరి మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, సో ప్రపంచంలో ఈ యొక్క లార్జెస్ట్ హిందూ టెంపుల్స్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్లో ఏముందో మీరు కమెంట్ చేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఏముందో కమెంట్ చేయండి. సో అసలు హిస్టారికల్గా టైం లైన్ అసలు ఈ యొక్క అయోధ్య టెంపుల్ విషయంలో ఏం జరిగిందో మీకు ఒక సమ్మరీ ఇస్తా. డీటెయిల్గా డిస్కస్ చేసే కన్నా ముందు, సో కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ ఒక మసీద్ ఉండేది. ఈ అయోధ్య అనేది రామ జన్మభూమి కాబట్టి ఈ స్థానంలో మందిరం కట్టాలి అన్న ఉద్యమం ఒక ఆల్మోస్ట్ ఆల్ 150 సంవత్సరాల క్రితం మొదలైంది. 150 years బ్యాక్ మొదలైంది. ఓకే, సో అలా మొదలైనటువంటి ఈ క్రమంలో 1949లో ఏం జరిగిందంటే, సో ఈ యొక్క గోరఖ్నాథ్ మఠం, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏ మఠానికైతే చెందిన వాళ్ళు, ఈ యొక్క గోరఖ్నాథ్ మఠానికి చెందినటువంటి ఈ యొక్క సన్యాసి దిగ్విజయనాథ్. సో ఈ సన్యాసి మిగతా వాళ్ళతో కలిసి వీళ్ళు ఈ యొక్క అప్పుడు బాబ్రీ మసీద్కి అపోజిట్గా వీళ్ళు ఒక 9 days పాటు రామ్ చరిత్ మానస్ దీన్ని ఈ యొక్క పఠనం చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే డిసెంబర్ 22 ఏ ఇయర్లో మనం డిస్కస్ చేస్తున్నాం? 1949. నెక్స్ట్ డేనే ఈ యొక్క బాబ్రీ మసీదులో ఈ యొక్క రాముని యొక్క విగ్రహాలు ఈ యొక్క బాబ్రీ మసీదులో సో వెలిశాయన్నమాట.
చాలామంది ఏం చెప్తున్నారంటే అక్కడ రాముడు స్వయంగా అవతరించాడు కాబట్టి అక్కడ ఇది రాముంది స్థలం అని చెప్పడానికి ఇది ఒక ఆధారం, కాబట్టి ఇక్కడ టెంపుల్ టేకప్ చేయాలని చెప్పేసి అక్కడి నుండి ఇది మొత్తం స్టార్ట్ అయిందనమాట. కాబట్టి విగ్రహాలను ఎవరు పెట్టారని తెలియదు. కొంతమంది ఏంటంటే ఈ సెక్యూరిటీ వాళ్ళ యొక్క రికార్డ్స్ చూసిన దాన్ని బట్టి మేము అక్కడ ఒక ఫ్లాష్ లైట్ లాంటిది మేము అబ్జర్వ్ చేసాం, దాని తర్వాత చూస్తే అక్కడ ఒక చిన్న బాలుని విగ్రహం ఉంది, అదే రాముని యొక్క విగ్రహం అని కొంతమంది అంటారు అనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క విగ్రహాలను మాత్రం ఎవరో డెలిబరేట్గా పెట్టడం జరిగింది. దాన్ని పెట్టింది ఎవరు అని ఇంతవరకు ఎవరికి తెలియదు. కొంతమంది ఆ విగ్రహాన్ని తొలగించాలని, కొంతమంది అక్కడే మందిరం కట్టాలని. సో ఆ మందిరం కట్టే అన్ని రోజులు అక్కడ వర్షిప్ అంటే ఆ యొక్క విగ్రహాలకి పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోర్టుల మీద కేసులు వేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం ఆ ప్రదేశానికి తాళం వేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత పూజారుల్ని అనుమతించింది, ప్రీస్టుల్ని. దాని తర్వాత కామన్ మ్యాన్ని యొక్క అలో చేసింది. దాని తర్వాత ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో బాబ్రీ మసీద్ ఓకే, దాని యొక్క డెమాలిషన్ జరిగింది స్టూడెంట్స్. దాన్ని కూల్చివేయడం జరిగింది, డెమాలిషన్ జరిగింది. సో దాని తర్వాత దాని విషయంలో కోర్టులో ఫైనల్గా ఈ యొక్క రామ మందిర నిర్మాణ బాధ్యత అనేది ఇది రామునికి చెందుతుంది. దీన్ని కండక్ట్ చేయడానికి అని చెప్పేసి నేను మీకు ఇందాక చెప్పినట్టు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ట్రస్ట్కి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు లాయర్ పరాశరన్ ఓకే. దాంతోపాటు దీనికి అధ్యక్షత వహిస్తున్న వాళ్ళు ఎవరంటే మహంత నృత్య గోపాల్ దాస్ ఓకే. ఈ యొక్క పరాశరన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరాశరన్ ఈవెన్ కోర్టుల లాయర్గా కూడా రామజన్మభూమి తరపున ఈ యొక్క వ్యవహరించడం జరిగింది. ఫైనల్గా సుప్రీంకోర్టు 2019లో ఈ యొక్క వివాదాస్పద 2.77 ఎకరాలు ఈ యొక్క రాముడికి చెందుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇది మీకు బ్రీఫ్ ఓవర్వ్యూ. డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఈ యొక్క బాబ్రీ మసీద్ డెమాలిషన్ అంటే 1528 నుంచి ఈ 2028 మొత్తం మనం 3 వేస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి హిందుత్వ ఉద్యమం దశలు, 2 ఈ యొక్క రామాలయ నిర్మాణం కోసం భూమి పూజ, దాన్ని మనం శిలాన్యాస్ అంటాం. ఇది 89లోనే చేయడం జరిగింది. అక్కడ నుండి బాబ్రీ మసీద్ డిమాలిషన్, దాని తర్వాత కోర్టులో ఉన్నటువంటి లీగల్ బ్యాటిల్స్, వీటిని అన్నింటిని మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, మరి ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టయితే కనుక స్టూడెంట్స్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క 1528ల ఈ యొక్క బాబ్రీ మసీద్ ఆ ఇయర్లో ఎవరు బిల్డ్ చేసినట్టు అంటే ఈ యొక్క బాబర్ యొక్క కమాండర్ మీర్ బాకీ ఈ యొక్క ఈ యొక్క మసీదుని బిల్డ్ చేసినట్టు హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్, ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్, సో ఈ యొక్క హిస్టారికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని ఫస్ట్ మనకి ఎర్లియస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే ముస్లింలకి హిందువులకి గొడవ ఈ యొక్క మసీద్ గురించి 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత, 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ యొక్క ముస్లిమ్స్ పాలన ముగిసి బ్రిటిష్ పాలన స్టార్ట్ అయింది. ఈ కాలంలోనే హిందువులు ఏం చేశారంటే ఇక్కడ ఒక వేదికను నిర్మించి పూజలు ప్రార్థనలు చేయడం ప్రారంభించారని చెప్పేసి రికార్డ్ చెప్తున్నాయి. అంటే 1528 తర్వాత ఈ కాంట్రవర్సీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అరౌండ్ 1857 కన్నా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనమాట, కొన్ని సంవత్సరాలు ముందు, అరౌండ్ 1540 ఆ టైంలో స్టార్ట్ అయింది స్టూడెంట్స్. ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా 1855లో స్టార్ట్ అయింది. 1528 తర్వాత కాంట్రవర్సీ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1855లో స్టార్ట్ అయింది. 1855 నుంచి ఇది కాస్త కాంట్రవర్సీ స్టార్ట్ అవుతూ 1857 తర్వాత ఇది మాకు సంబంధించిందని చెప్పేసి మసీద్కి సంబంధించినటువంటి ఒక అధికారి ఈ యొక్క హిందువులు మాకు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి వీళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క హిందువులు మసీదుకు ఆనుకొని ఒక వేదిక నిర్మించారని, మసీదు గోడ మీద రామ్ అనే వ్యాఖ్యలు రాశారని చెప్పేసి ఫస్ట్ టైం కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఎప్పుడు
1858లో లీగల్గా ఫస్ట్ టైం కంప్లైంట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో దాని తర్వాత ఏం జరిగింది? 1883లో ఏం చేశారంటే ఈ యొక్క టెంపుల్ ప్లేస్లో, సో ఇది మనం బాబర్ టైంలో చెప్పొచ్చు. సో ఏం జరిగిందంటే ఈ యొక్క టెంపుల్ ప్లేస్లో ఈ యొక్క మాస్క్ ప్లేస్లో ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి 1883లో నిర్మోహ అఖాడా అనే సంస్థ అప్పుడున్నటువంటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్కి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ తర్వాత తిరస్కరించబడడం జరిగింది. దాని తర్వాత అగైన్ వీళ్ళు ఈ యొక్క కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడు స్టూడెంట్స్? 1885లో ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఆ ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ విధంగా సో ఈ యొక్క ఒక ఏడాది వ్యవధిలోనే ఈ యొక్క నిర్మోహ అఖాడాకి ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క మసీదు సముదాయం లోపల ఆలయం నిర్మించడానికి సంబంధించినటువంటి కేసు అనేది ఓడిపోవడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత ఏం జరిగిందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే సో 1890s తర్వాత అరౌండ్ 1900 స్టార్ట్ అయిన తర్వాత, అంటే అరౌండ్ మనకి ఇండిపెండెన్స్ వస్తున్నటువంటి ఆ టైంలో ఏం జరిగిందంటే స్టూడెంట్స్, మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పొలిటికల్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయంటే అరౌండ్ 1940s, ఓకే, అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత ఈ యొక్క సోషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విడిపోయి తమ సొంత పార్టీని స్థాపించుకున్నారు. అప్పుడు సోషలిస్ట్ తరపున ఈ యొక్క అయోధ్య ప్రాంతంలో నరేంద్ర దేవ్ ఈ యొక్క ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు యూపీ ముఖ్యమంత్రి ఎవరంటే గోవింద్ వల్లభ్ పంత్. మనము ఈ యొక్క పేరు చాలాసార్లు వింటుంటాం, గోవింద్ వల్లభ్ పంత్. ఓకే, సో జీబీ పంత్, గోవింద్ వల్లభ్ పంత్. మరి ఇతను ఏం చేశారంటే ఈ యొక్క ఆచార్య నరేంద్రదేవ్ ఇతను సోషలిస్ట్ కాబట్టి ఇతని మీద హిందూ మత నాయకుడైనటువంటి బాబా రాఘవ్ దాస్ని పోటీయించడం జరిగింది. బాబా రాఘవ్ దాస్ని పోటీకి నిలపడం జరిగింది. అప్పుడే ఈ యొక్క మేము గెలిస్తే అయోధ్యలో ఒక ఆలయ నిర్మాణం చేపడతామని చెప్పేసి అప్పుడే దీన్ని రాజకీయ అంశంగా తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల బాబా రాఘవ్ దాస్కి భారీ మద్దతు కూడా లభించింది. సో ఈ విధంగా నరేంద్ర దేవుని ఓడించడానికి రాజకీయాలలో కోసం అని చెప్పేసి టెంపుల్ని ఉపయోగించడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడే అంటే ఈ 1948 ఆ టైంలోనే ఈ యొక్క మసీదుకి ప్రమాదం పొంచి ఉందని ఈ యొక్క అధికార యంత్రాంగం వివిధ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారు? దాని తర్వాత 1949, ఎందుకంటే 1948 ఎలక్షన్స్ గెలిచారు కదా, ఆ కాన్ఫిడెన్స్తో 1949లో నవంబర్ 24న ఈ యొక్క హిందూ సాధువులు మసీదు ముందు శ్మశానాన్ని శుభ్రం చేయడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా శ్మశానాన్ని క్లీన్ చేసి అక్కడ యజ్ఞం యాగాలు పూజలు చేస్తూ రామాయణాన్ని పఠించడం మొదలుపెట్టారు. దాంతో ఆబ్వియస్గా ఇక్కడ భారీ ఎత్తున జనం గుమిగూడడం స్టార్ట్ చేశారు. సో ఈ పరిస్థితులు ఘర్షణకు దారితీస్తాయేమో అని చెప్పేసి గ్రహించినటువంటి అధికార యంత్రాంగం అక్కడ ఒక పోలీస్ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అప్పుడున్నటువంటి ఈ యొక్క అభయ్ రామ్దాస్ ఎవరైతే కనుక మరి ఎన్నికల్లో గెలిచారో ఆ యొక్క రాఘవ్ దాస్ అండ్ వాళ్ళ యొక్క అనుచరులు రామ్దాస్ వీళ్ళందరూ ఈ యొక్క గోడ దూకి వెళ్ళి మసీదులో రాముడు అండ్ సీతాదేవి అండ్ లక్ష్మణ విగ్రహాలు పెట్టి రాముడు అక్కడ ఆవిర్భవించాడని తన జన్మస్థలాన్ని సొంతం చేసుకున్నాడని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? December 22nd and 23rd dates 1949 అప్పుడు. సో ఈ సందర్భంలో ఈ కాంట్రవర్సీ జరిగినటువంటి ఈ సందర్భంలో రాముడు అక్కడ అవతరించాడు అని చెప్పినటువంటి ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో నాయర్, తను కూడా
ఈ యొక్క హిందూ శక్తులకు అనుకూలంగా వ్యవహరించాడని చెప్పేసి కొన్ని కథనాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ జడ్జ్ అనొచ్చు లేదా కలెక్టర్ నాయర్ తర్వాత తను రిజైన్ చేసిన తర్వాత తన పోస్ట్ విరమణ అయిపోయిన తర్వాత పదవి విరమణ తర్వాత విశ్వ హిందూ పరిషత్తులో చేయడం, దాని తర్వాత ఈ యొక్క బీజేపీ అనుబంధ సంస్థ అయినటువంటి జనసంఘ్ తరపున పోటీ చేసి లోక్సభకు పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా అధికార యంత్రాంగం ప్రోద్బలంతోనే అక్కడ ఆ యొక్క రాముని యొక్క విగ్రహాలు వెలిసాయి. ఆ యొక్క వాటిని తీసివేయించడానికి సరైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదని అని చెప్పొచ్చు. మరి ఈ సందర్భంలోనే అయోధ్యలో ఉన్నటువంటి ఘటనల గురించి జవహర్లాల్ నెహ్రూ యొక్క గోవింద్ బల్లం పంత్కి లెటర్ రాయడం జరిగింది. ఏంటంటే ఇవి మీరు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సంఘటన లాగానే ట్రీట్ చేయకండి, దీనివల్ల దేశం మొత్తానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీరు సాధ్యమైనంత మట్టికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాలి అని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఎందుకంటే ఆ టైంలో మనం ఇండియా ఏం ఎక్స్పీరియన్స్ ఉంది 1949 ఆ టైంలో ఆల్రెడీ మనం దేశ విభజన వల్ల మత కలహాలు చాలా జరిగినాయి. దాంతోపాటు ఈ యొక్క అయోధ్య సంఘటన దేశం మొత్తం మీద కూడా ఈ యొక్క ముస్లిం మైనారిటీస్ ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది ఆ పరిస్థితులు. దాంతోపాటు అప్పుడప్పుడే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంతో అగ్రిమెంట్ చేసుకుంది, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. సో జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మాకు సరైనటువంటి రక్షణ ఉంటుందో లేదో అని చెప్పేసి. మరి ఈ సందర్భంలో ఆ టైంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ హోమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఏం అష్యూరెన్స్ ఇచ్చారంటే ఈ యొక్క ప్రాంతంలో మేము సాధ్యమైనంత మట్టుకి ఈ యొక్క లా అండ్ ఆర్డర్స్ పరిరక్షిస్తామని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రి కూడా తన యొక్క అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే స్లోగా కోర్ట్స్ కేసులు స్టార్ట్ అయినాయి అన్నమాట. కోర్టులో కేసులు వేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు 1949 తర్వాత 1950 నుంచి కోర్టులలో కేసు వేయడం స్టార్ట్ చేశారు. నేను మీకు ఒకసారి ఆ క్రొనాలజీ చెప్తాను. కోర్ట్ కేసెస్ చూద్దరు, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది. సో 1528 చెప్పాను నేను మీకు. 1885లో ఫస్ట్ టైం ఈ యొక్క మహంత్ రఘుబీర్ కేసు ఫైల్ చేయడం, ఇతని కేసు రిజెక్ట్ చేసిందని చెప్పాను. 1949లో రాముని విగ్రహాలు పెట్టారు. 1950లో కేసు వేయడం స్టార్ట్ చేశారు. ఎవరు కేసు వేశారు? ఫస్ట్ గోపాల్, సిమ్లా, విశారద్, వీళ్ళు ఫస్ట్ కేసు ఫైల్ చేయడం జరిగిందనమాట. గోపాల్ సింగ్, విశారద్ ఏమని, అక్కడ శ్రీరాముని విగ్రహాలు తొలగించరాదని, అక్కడ పూజలు జరపకుండా నిలువరించరాదు, అక్కడ మేము పూజలు చేసుకునే హక్కు ఉండాలని వీళ్ళు వేయడం జరిగింది. దాని తర్వాత పరమహంస, రామచంద్రదాస్ వీళ్ళు కూడా రాముని పక్షంగా కేసు వేయడం జరిగింది. దెన్ 1959లో నిర్మోహి అకారా, వీళ్ళు హిందూ మతంలోని ఒక సెక్ట్, ఒక గ్రూప్ అనమాట, వీళ్ళు కేసు వేయడం జరిగింది. 1961లో సున్నీ వక్ఫ్ బోర్డ్ ఈ ప్రాంతం మాకు చెందుతుందని కేసు వేయడం జరిగింది. ఇది 1960s వరకు. నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం 1980sలో ఏం జరిగింది అనేది. ఇప్పుడు మనం 1949లో ఏ విధంగా ఈ యొక్క శాంతి భద్రతలు ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం జరిగింది స్టూడెంట్స్? దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క రాముని తరపున నేను వాదిస్తా అని చెప్పేసి రిటైర్డ్ అయినటువంటి జడ్జ్ దేవకి నాదన్ అగర్వాల్, ఇతను రాముని ఫ్రెండ్గా ఈ యొక్క కేసులో ఇంప్లీడ్ అవ్వడం జరిగింది, తను రావడం జరిగింది. ఆ తర్వాత ఇతను చనిపోయిన తర్వాత ఇతని ప్లేస్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు పరాశరన్, అతను కూడా ఈ కేసులో ఈ యొక్క ఇంప్లీడ్ అవ్వడం జరిగింది, ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఒకవైపు నిర్మోహాకండ, ఇంకోవైపు రామునికి సంబంధించిన 2 పిటిషన్స్, ఇంకోవైపు సున్నీ వక్ఫ్ బోర్డు సంబంధించిన ఒక పిటిషన్, ఈ విధంగా 4 పిటిషన్లు అనేవి ఈ యొక్క కోర్టులో విచారణ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది ఆల్మోస్ట్ 2 దశాబ్దాల పాటు సాగింది. ఈ యొక్క 2 దశాబ్దాల పాటు సాగినటువంటి ఈ సందర్భంలో మన ఇండియాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎమర్జెన్సీ 1975. ఎమర్జెన్సీ 1977లో అయిపోయిన తర్వాత ఈ యొక్క జనసంఘ్ ఇతర ప్రతిపక్షాల విలీనం అయిపోయి జనతా పార్టీగా ఏర్పడ్డది. మీకు తెలిసిన విషయమే, జనతా పార్టీగా ఏర్పడింది. ఈ జనతా పార్టీ ఇందిరాగాంధీని
అధికారం నుండి దించగలిగింది కానీ మళ్ళీ వితిన్ 2 ఇయర్స్లోనే ఈ జనతా పార్టీ ప్రభుత్వం కొలాప్స్ అయిపోయింది, కూలిపోయింది. మళ్ళీ 1980లోనే ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క జనసంఘ్ జనతా పార్టీ ఏం డిసైడ్ అయిందంటే మనకు ఒక ఐడియాలజికల్ బేస్ ఉండాలి, మనం అధికారంలోకి రావాలంటే అంటే మనకు సిద్ధాంతం ఉండాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ హిందువులను మొత్తం మనం రాజకీయంగా ఐక్యం చేసేటటువంటి మార్గాల గురించి ఆలోచించాలి అని ఆలోచించడం ప్రారంభించారు. అప్పుడు ఏంది? అప్పుడు హిందువులకు శక్తివంతమైనటువంటి దేవుళ్ళు ఎవరు? రాముడు, అయోధ్య, కృష్ణుడు, మధుర, దెన్ శివుడు, కాశీ. ఈ ప్రాంతాల చుట్టూ ఏవైనా మసీదులు ఉన్నాయా? ఆ మసీదులను లక్ష్యంగా చేసుకొని మనం ఉద్యమం ప్రారంభించాలి అని వీళ్ళ వ్యూహాన్ని రచించారన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆల్రెడీ కొద్దిగా కాంట్రవర్సీ నడుస్తున్నది ఎక్కడ? అయోధ్య. దీన్ని పొలిటికల్ యాంగిల్కి తీసుకొచ్చారనమాట. పొలిటికల్ యాంగిల్కి తీసుకొచ్చారు. జాగ్రత్తగా వినండి, ఇది మొత్తం ఏ విధంగా సిచ్యువేషన్ బిల్డ్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో పొలిటికల్ యాంగిల్గా తీసుకొచ్చారు. సో ఈ యొక్క 1979 తర్వాత 1980స్లో ఏప్రిల్ 7, 8 ఈ రోజులలో ఆ డేస్లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఇక్కడ ఒక మత సదస్సును నిర్వహించారు. ఎవరు? జనసంఘ్. ఈ 3 మతక్షేత్రాలకు మనం విముక్తి చేయాలి అని డిసైడ్ చేశారు. అందులో మసీదులకు ఆనుకొని ఉన్న ఆలయాలను స్థానిక ఒప్పందాలతో నిర్మించినటువంటి అయోధ్యను ఫస్ట్ మనం దృష్టి పెట్టాలని చెప్పేసి అయోధ్య పైన ఫోకస్ చేయడం జరిగింది. ఈ విధంగా అయోధ్య పైన ఫోకస్ చేయడం కోసం అని చెప్పేసి 1984లో 27 జూలైన ఈ యొక్క రామ జన్మభూమి ముక్తి యజ్ఞ కమిటీ రామ జన్మభూమి ముక్తి యజ్ఞ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో ఏర్పాటు చేసి ఈ యొక్క అయోధ్య ఆలయానికి సంబంధించినటువంటి ఈ యొక్క అవేర్నెస్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఇది? 1984. అదే సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు హత్య కూడా గురి కావడం జరిగింది. దానివల్ల వీళ్ళు ఏదైతే కనుక ఢిల్లీలో నవంబర్ 2 రోజు పెడదామనుకున్నటువంటి సభ వాయిదా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ హత్య అప్పుడే 31 అక్టోబర్ నాడు జరిగింది. దెన్ దాని తర్వాత రాజీవ్ గాంధీ అధికారంలోకి రావడం, దాని తర్వాత రాజీవ్ గాంధీ 1985 ఎలక్షన్స్లోకి వెళ్ళినప్పుడు, ఓకే, సో 84లోనే ఎలక్షన్స్లోకి వెళ్ళినప్పుడు రాజీవ్ గాంధీ గారు భారీ మెజారిటీతో గెలిచారు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు చనిపోవడం ఆ సెంటిమెంట్ పైన. సో మరి రాజీవ్ గాంధీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 85, 86 ఆ టైంకి వచ్చేసరికి, సో బై ద టైం 89కి వచ్చేసరికి రాజీవ్ గాంధీ ప్రధానంగా 3 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుండే. అవి ఏంటంటే స్టూడెంట్స్, సో ప్లేన్ డాక్యుమెంట్ తీసుకుందాం. సో ఇక్కడ తీసుకుందాం. రాజీవ్ గాంధీ బై ద టైమ్ ఆఫ్ 89 రాజీవ్ గాంధీ ప్రధానంగా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడంటే, ఒకటి బోఫోర్ స్కామ్, ఒకటి విపి సింగ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళడం, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బేసికల్లీ అప్పుడు జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్లో ఉన్నటువంటి ఈ యొక్క జరుగుతున్నటువంటి అల్లర్లు, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి టైంలో అట్ ద సేమ్ టైం విశ్వ హిందూ పరిషత్ రాజీవ్ గాంధీ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకోవడం జరిగింది. ఏమని? ఈ యొక్క మసీదు తలుపులు తెరవండి, మేమక్కడ సో పూజలు చేసుకుంటామని చెప్పేసి. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగిందంటే స్టూడెంట్స్, రాజీవ్ గాంధీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం వల్ల రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆదేశాలతోని అప్పుడు కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రభుత్వాల వల్ల ఈ విధంగా, అంటే ఇది ఒక థియరీ మనం చెప్పొచ్చు, కాన్స్పిరసీ థియరీ అని, లేదా మనకు కరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా ప్రభుత్వ ఒత్తిడి వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి వల్ల ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేసిందంటే ఈ యొక్క మసీద్ తలుపులు తెరవడానికి అనుమతి ఇచ్చిందనమాట. అంటే అక్కడ ఈ యొక్క ప్రీస్ట్ వీళ్ళు వెళ్ళి, అంటే సో హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రార్థనలు చేసుకోవడానికి అని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా
ఇంకొక విషయం చాలా సిగ్నిఫికెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మనం 1986లో ఉన్నాం ఇప్పుడు. 1986లో లోకల్ కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చిందని చెప్పాను కదా, ఎవరిని, ఒక హిందూ వర్షిపర్స్ అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చని. అప్పటిదాకా ఓన్లీ ప్రీస్ట్ మాత్రమే వెళ్ళేవాళ్ళు, వర్షిపర్స్ హిందూ మతానికి సంబంధించిన ఎవరైనా వెళ్ళొచ్చని కోర్టు తీర్పిచ్చింది. అదే సంవత్సరంలో 23 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇంకో ఫేమస్ వర్డిక్ట్ ఇచ్చింది. అదేంటంటే మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం కేస్. ఈ షాబానో బేగం కేస్ తను కోర్టులో కేసు ఏమేశారంటే, నాకు డైవర్స్ టైంలో మెయింటెనెన్స్ అలిమోనీ అంటే భరణం అనేది దక్కాలి అని చెప్పి సుప్రీంకోర్టు దీనికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ ప్రభుత్వం చట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ప్రెజర్ తీసుకొచ్చారు ఎవరు, ముస్లిం పెద్దలు. ఆ ప్రెజర్కి లొంగుతూ ఆల్రెడీ హిందువులకు మనం ఒక న్యాయం చేశాం కదా, ముస్లింలని కూడా మనం ఒక డివిజివ్ పాలిటిక్స్ అంటే సమాజంలో ఈ యొక్క వేర్పాటువాద రాజకీయాల దిశగా ప్రభుత్వం 1986లో పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. ఏంటది, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్, దీన్ని తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంది, షాబానో కేసును ఓవర్ రూల్ చేశారనమాట. అంటే మళ్ళీ వీళ్ళు ఎలాంటి భరణం చెందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి. అంటే ఈ విధంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల కూడా చాలామంది ఈ యొక్క హిందువులు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏమని, ప్రభుత్వం ముస్లిం మైనారిటీలని సంతృప్తిపరచడానికి ఇట్లాంటి చర్యలు చేస్తుందని చెప్పేసి. సో ఈ టైంలో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ప్రెజర్ పెంచడం జరిగింది, మేము ఆలయాన్ని నిర్మించుకుంటామని చెప్పేసి. మరి ఇలాంటి టైంలో ఆలయాన్ని నిర్మించడానికి కోసం అని చెప్పేసి నవంబర్ 9 1989 డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి, ప్రభుత్వానికి. సో ప్రభుత్వం తరపున అప్పుడున్నటువంటి హోంమంత్రి బూటా సింగ్ ఎవరైతే ఉన్నారో అతను లక్నోకి వచ్చి లక్నో చీఫ్ మినిస్టర్ అప్పుడు ఎన్డి తివారీ నివాసంలో ఈ యొక్క విహెచ్పి నాయకుల్ని కలవడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి, హోమ్ మినిస్టర్. అయితే విహెచ్పి వాళ్ళు ఏం చెప్పారు, మాకు అక్కడ ఆలయం నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వండి, మేము చాలా శాంతియుతంగా చాలా పీస్ఫుల్గానే ఈ యొక్క శిలా సన్యాస్ అంటే ఆలయ పూజ చేసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి దాని ప్రకారం వీళ్ళకి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, మేము ఈ యొక్క ఏదైతే కనుక ప్రధానమైనటువంటి మసీదు ఉందో మసీదుకి 200 మీటర్ల దూరంలో 200 అడుగుల దూరంలో 200 ఫీట్స్ దూరంలో మేము ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ శిలా సన్యాస్ వేసుకుంటామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటికి కూడా ప్రభుత్వం ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే, ఈ విధంగా అనుమతి ఇవ్వడం ద్వారా తాము ఈ యొక్క హిందూ మెజారిటీ సపోర్ట్ ఉంటుందని గెస్ చేసిందనమాట ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ ప్రభుత్వం. బట్ సమ్హౌ చెప్పిన స్టూడెంట్స్, బోఫోర్ స్కామ్ ఎఫెక్ట్ వల్ల కానీ, లేదా విపి సింగ్ విడిపోవడం వల్ల కానీ, లేదా ఇంకా యొక్క హిందూ పాలిటిక్స్ వల్ల కానీ ఈ యొక్క రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి అనుకున్న మెజారిటీ సీట్స్ రాలేదు. దానివల్ల ఏమైందంటే విపి సింగ్ నాయకత్వంలోని జనతాదళ్ థర్డ్ ఫ్రంట్ ఏర్పడిందనమాట. అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు జనతాదళ్ బీజేపీ సపోర్ట్తోని, వామపక్షాలు కమ్యూనిస్ట్ సపోర్ట్తోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే కొన్ని రోజులకి ఈ యొక్క విపి సింగ్ ప్రభుత్వం కూడా మైనారిటీలకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి బీజేపీ, విహెచ్పి, దాంతోపాటు జనతాదళ్, బజరంగ్ దళ్ ఈ సంస్థలకు అర్థమైపోయింది. కాబట్టి ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఏం చేసిందంటే, ఈ యొక్క అయోధ్యకు సంబంధించినటువంటి ఆందోళనను తీవ్రత పెంచిందనమాట. అప్పుడు ఏం చేశారు, ఈ యొక్క అయోధ్య ఆందోళనను వ్యతిరేకించడానికి, అణచివేయడానికి ఈ యొక్క ప్రభుత్వం ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ స్టూడెంట్స్, అప్పుడు కాంగ్రెస్, ములాయం సింగ్ యాదవ్ని ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. ఇదే టైంలో బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఈ యొక్క అయోధ్య ఉద్యమాన్ని
ఎల్కే అద్వానీ తన సారథ్యంలోకి తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క అయోధ్య ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టాలని చెప్పేసి ఎల్కే అద్వానీ 25th సెప్టెంబర్ 1990 అప్పుడు సోమనాథ్ ఆలయం నుండి అయోధ్య రథయాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రథయాత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 30th అక్టోబర్ 1990 వరకు వీళ్ళు అయోధ్యకు చేరుకోవాలి. ఇది రథయాత్ర ఉద్దేశం. ఈ టైంలో ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అద్వానీ అరెస్ట్ అయినప్పటికీ కూడా లక్షల మంది కరసేవక్స్ హిందూ వాలంటీర్స్ వీళ్ళు అక్టోబర్ 30కి ఈ యొక్క అయోధ్యను చేరుకున్నారు. సో వీళ్ళకి పోలీసులకు మధ్య కాల్పులు జరగడం జరిగింది. అంతా 1990. అప్పుడు కొంతమంది ఈ యొక్క కరసేవక్స్ చనిపోవడం కూడా జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. ఇలాంటి సెంటిమెంట్ ఉన్నటువంటి ఈ టైంలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది బీజేపీ తరపు నుంచి. మరి ఒకవైపు హిందువులకు విపరీతమైనటువంటి మెజారిటీ వస్తున్నటువంటి ఈ సందర్భంలో సెంట్రల్లో ఎవరున్నారు స్టూడెంట్స్? వీపీ సింగ్ గవర్నమెంట్ ఉంది కదా. వీపీ సింగ్ ఏం చేసిందంటే ఈ యొక్క 89 అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సపోర్ట్ పెరుగుతుందని చెప్పేసి, బీజేపీకి సపోర్ట్ ఎక్కువ ఎందులో ఉంది? హిందూస్లో అప్పర్ క్యాస్ట్ దాంట్లో ఎక్కువ ఉంది. మరి హిందూస్లో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. కాబట్టి వీపీ సింగ్ గవర్నమెంట్ ఏం చేసింది? మండల్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్స్ అయింది. మరి మండల్ కమిషన్ని అపాయింట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. దాంతోపాటు మండల్ కమిషన్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించిందో అప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నాయి. దాని గురించి 1992లో సుప్రీంకోర్టు ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా జరిగింది. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీరు అర్థం చేసుకోండి స్టూడెంట్స్, అయోధ్య ఇష్యూ మీకు బాగా అర్థమైతే మీకు మండల్ కమిషన్ ఇష్యూ అర్థమవుతుంది. దాంతోపాటు అయోధ్య వల్ల ఈ యొక్క బాబ్రీ మసీద్ కూల్చివేత దానికి సంబంధించి ఎస్ఆర్ బొమ్మాయి కేస్ రాష్ట్రపతి పాలన అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఈ మూడు కూడా అర్థమవుతుంది మీకు. అయోధ్య అనేది ఈ ఇష్యూ మొత్తం అర్థమవుతుంది. ఓకే. సో దెన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగింది స్టూడెంట్స్? సో 1990 తర్వాత 1992 వరకు సో ఈ యొక్క అయోధ్య ఇష్యూ తీవ్రతరం అయిపోయి ఈ యొక్క 1992లో ఏం జరిగిందంటే ఈ యొక్క విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ దాంతోపాటు కొన్ని సంస్థలు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి నేతృత్వంలో? ఎల్కే అద్వానీ గారి నేతృత్వంలో. ఈ సభ ఏర్పాటు చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం December 6th 1992న ఈ యొక్క కరసేవక్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క బాబ్రీ మసీదుని డిమాలిష్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని చూడొచ్చు. అప్పుడు ఈ యొక్క ఎల్కే అద్వానీ యొక్క రథయాత్ర మొత్తం కోఆర్డినేట్ చేసింది సో ఈ యొక్క నరేంద్ర మోడీ గారు. దాని తర్వాత ఎల్కే అద్వానీ గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బాబ్రీ మసీద్ డెమాలిషన్ జరిగింది. ఎప్పుడు స్టూడెంట్స్? ఇది 1992 December 6th డెమాలిషన్ జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క డెమాలిషన్ జరిగింది కదా స్టూడెంట్స్, ఈ డెమాలిషన్ గురించి ఇందులో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారు, ఎవరెవరు సూత్రధారులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ పేరేంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కమిషన్ విచ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్ ద బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్? దెన్ ఈ బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ 1992లో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇక నుండి మనకి ఎక్కువ సివిల్ కేసులు వస్తుంటాయి స్టూడెంట్స్. ఎందుకంటే 1992 తర్వాత ఇమ్మీడియట్గా 1993లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దాని పేరు ఏంటంటే అక్విజిషన్ ఆఫ్ సర్టెన్ ఏరియాస్ ఎట్ అయోధ్య యాక్ట్. అంటే అయోధ్యలో ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ తప్ప మిగతా మొత్తం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దాని మొత్తం కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఇదే ఇయర్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నెక్స్ట్ ఇయర్లో 1994లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇస్మాయిలీ
ఫారూఖీ కేస్. ఈ కోర్టులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసులో ఈ యొక్క మసీద్ అనేది ఇస్లాం మతంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. అంటే ఒక ఆప్షనల్ లాగా అని చెప్పింది అనమాట. మరి ఇలాంటి టైంలో ఏవైతే కనుక కోర్టులో పెండింగ్ కేసెస్ ఉన్నాయో ఇదివరకే, అంటే గతంలోనే ఏవైతే కనుక అలహాబాద్ కోర్టులో పెండింగ్ ఉన్నాయో వాటి గురించి అలహాబాద్ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఆ జడ్జిమెంట్ ఇస్తూ ఏం చెప్పింది అలహాబాద్ కోర్ట్ ఏం చెప్పిందంటే ఈ యొక్క 2002లో ఈ యొక్క కేసెస్ అన్నీ కూడా అలహాబాద్ కోర్టుకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అలహాబాద్ కోర్టు ఏం చెప్పింది, 2003లో ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళని ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. అంటే నిజంగానే ఒక టెంపుల్ ఉండేనా లేదా అని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కోర్స్ దీన్ని చాలామంది ఇది ఫాల్స్ రిపోర్ట్ అని కూడా చెప్పడం జరిగింది. కదా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇచ్చారు, అక్కడ టెంపుల్ ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ముగ్గురికి పంచింది. ఎవరికి, ముస్లిం ఆర్గనైజేషన్కి, దాంతోపాటు ఈ యొక్క నిర్మోహి అకారాకి, దాంతోపాటు రామ్ లల్లా రాముడికి, ముగ్గురికి పంచడం జరిగింది. పంచుతూ అక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే స్టూడెంట్స్, అంటే అది ఎంత తీవ్రమైనటువంటి ప్లేస్ అని చెప్పిందంటే, అంటే ఎంత సమస్యాత్మకమైనటువంటి ప్లేస్ అని చెప్పిందంటే హైకోర్టు, ఇక్కడ దేవతలు నడవడానికి కూడా సైతం భయపడేటటువంటి చిన్న భూభాగం ఇది. అంత సంఘర్షణలు ఉన్నటువంటి ఈ భూభాగం అని చెప్పేసి కోర్టు చెప్పిందనమాట. దెన్ ఈ యొక్క జడ్జిమెంట్ నచ్చని వాళ్ళు, అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ నచ్చని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని స్టే ఇచ్చిందనమాట. స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇచ్చింది. దాని తర్వాత 2016లో సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ నిర్మాణానికి సంబంధించి. దెన్ 2019లో సుప్రీంకోర్టు ఒక 5గురితోని బెంచ్ ఏర్పాటు చేసింది ఈ నిర్మాణానికి సంబంధించి, ఈ ల్యాండ్ ఎవరికి చెందుతుందని. ఈ జడ్జెస్ ఎవరంటే రంజన్ గొగోయ్, ఎస్ఏ బాబ్డే, చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ఏ నాజిర్, వీళ్ళతోని. సో ఇదే సంవత్సరం ఫిబ్రవరి 26లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మేము జడ్జిమెంట్ ఇవ్వకుండా కోర్టు బయట మధ్యవర్తిత్వం ద్వారా దీన్ని సాల్వ్ అయితే చూద్దామని చెప్పేసి మధ్యవర్తిత్వాన్ని గురించి అపాయింట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, మార్చి 6 రోజు సుప్రీంకోర్టు ఈ యొక్క అయోధ్య గురించి మధ్యవర్తిత్వాన్ని గురించి, మధ్యవర్తిత్వాన్ని గురించి ఒక ముగ్గురితో సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మధ్యవర్తిత్వంలో ఉన్నటువంటి కమిటీలోని సభ్యులు ఎవరెవరు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆన్సర్ చేయండి. సో ఆ కమిటీ ఆగస్టు 1న తన రిపోర్ట్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆగస్టు 6 నుంచి అందరి వాదనలు వినడం స్టార్ట్ చేసింది. అక్టోబర్ 16న తన యొక్క వర్డిక్ట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ని రాసి ఫైనల్ జడ్జిమెంట్ని నవంబర్ 9న ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, ఈ యొక్క భూమి డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది రామునికి చెందుతుంది. అలానే అదే అయోధ్యలో ఈ యొక్క సున్నీ వక్ఫ్ బోర్డు కోరుకున్నటువంటి ప్లేస్లో వాళ్ళకి ఒక 5 ఎకరాల ప్లేస్లో వాళ్ళు కోరుకున్నటువంటి చోట ఈ యొక్క మసీదు నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. సో ఓవరాల్గా మనం ఈ వీడియోలో నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ సెరమనీ, దాని తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్, దాని తర్వాత టెంపుల్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ డిస్కస్ చేయడం జరిగింది. దెన్ ఈ యొక్క అయోధ్య డిస్ప్యూట్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇందులో షాబానో కేస్, ఈ యొక్క మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్, దెన్ సో దీనికి రిలేటెడ్ ఇందిరా సహానీ కేస్, దెన్ బాబ్రీ మసీద్ డిమాలిషన్, ఈ బాబ్రీ మసీద్ డిమాలిషన్కి సంబంధించి ఈవెన్ ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కేస్. సో వీటికి సంబంధించినటువంటి అన్ని కాంటెక్స్ట్ మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్, ఈ క్రొనాలజికల్ ఆర్డర్ అదే మీకు ఈజీగా అర్థమైతే కనుక దెన్ మీకు పొలిటికల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసెస్ కానీ ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీరు కమెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ videos friends. See you in next video.